సార్. నేను ఇందాకే చెప్పానా వదిన గారు, ఇది ఇంటి దొంగల పనేనని? బాబు గారు అన్యాయంగా మాట్లాడకండి సార్. నిజంగా ఈ డబ్బు మా రూమ్లోకి ఎలా వచ్చిందో మాకు తెలియదు సార్. మీకు తెలియకుండానే ఈ డబ్బు మీ రూమ్లోకి రెక్కలు కట్టుకుని ఎగిరొచ్చింది. 2 కాళ్ళతో నడిచొచ్చి మీ సూట్ కేసులో దూరింది అని నన్ను నమ్మమంటావు? నిజం బాబు, దేవుడి మీద ప్రమాణం చేసి. షటాప్. పనివాళ్ళుగా చేరి తిన్నింట్లోనే కన్నాలు వేసే మీలాంటి వాళ్ళని నా సర్వీస్లో చాలా మందిని చూశాను. అమ్మో అమ్మో, డబ్బు కొట్టేసి కూడా ఎంత ధైర్యంగా పోలీసులు పిలుచుకోండి అన్నారు. ఏమీ ఎరగని నంగనాచిలా నమ్మకంగా ఉంటూనే ఎంతకు తెగించారు? మా బావని పిచ్చివాణ్ణి చేసి ఇప్పటిదాకా ఎంత డబ్బు దోచేశారో మాకు ఇప్పుడు అర్థమవుతుంది బాబు గారు. అల్మారాలో డబ్బు ఎలా పోయిందో, మా సూట్ కేసుల్లోకి ఎలా చేరిందో. ఇన్స్పెక్టర్ గారు, ఒక్కసారి మా రమ్యమ్మకు ఫోన్ చేసి కనుక్కోండి, అసలు బండారం బయటపడుతుంది. షటాప్. మీలాంటి దొంగ విధవల దగ్గర సలహాలు తీసుకోవడానికి కాదు మేము కాకి యూనిఫామ్ వేసుకున్నది. కానిస్టేబుల్స్ సార్. నడు. ఇన్స్పెక్టర్ గారు, పై గదిలో పాప ఒక్కతే ఉంది. కనీసం రమ్యం వచ్చేంతకైనా ఆగండి. పాప నా మాత్రం మేము చూసుకోగలం. ఇన్స్పెక్టర్ గారు, ఈ దొంగ వెధవల్ని తక్షణం నా కళ్ళ ముందు నుంచి తీసుకువెళ్ళండి. లాకప్ గదిలో వేసి కుమ్మేసి ఇంతకు ముందు ఇంకెంత డబ్బు నొక్కేశారో అది కూడా కక్కించండి. మేమేం చేయాలో మాకు బాగా తెలుసు. మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రాసివ్వండి. 3rd డిగ్రీ ఓపెన్ చేస్తే ఎలాంటి నోళ్ళైనా ఓపెన్ అవుతాయి. హలో, రమ్య హియర్. హలో మేడం, నేను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో పనిచేసే రాము లీలా అనే వాళ్ళను మేము అరెస్ట్ చేశాం. ఏంటి, రాముని లీలని అరెస్ట్ చేశారా? ఎందుకు? మీ ఇంట్లో జరిగిన ఓ దొంగతనం కేసులో. నో, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు ఇన్స్పెక్టర్. వాళ్ళ లాంటి వాళ్ళు కారు. సారీ మేడం, నేనే మీ ఇంటికి వెళ్ళి దొంగిలించిన డబ్బు వాళ్ళ పెట్టెలో దొరికాకే అరెస్ట్ చేశాం. ఎవరు? మా ఇంట్లో దొంగతనం జరిగిందని ఎవరు కంప్లైంట్ చేశారు? భవానీ ప్రసాద్ గారి బావమరిది జగదీష్. నో నో ఇన్స్పెక్టర్, సంథింగ్ రాంగ్. కనీసం నాకు కూడా ఫోన్ చేయకుండా ఇదంతా. నో, సంథింగ్ రాంగ్. దయచేసి వాళ్ళని వదిలిపెట్టండి. సారీ మేడం, దొంగల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేసి కేసు కూడా రాశాక వాళ్ళని వదిలిపెట్టడం సాధ్యం కాదు. పెద్దింటుల వ్యవహారం ఎందుకైనా మంచిది ఇన్ఫార్మ్ చేయాలనిపించింది, అందుకని ఫోన్ చేశాను. ఉంటాను మేడం. మర్యాదగా డబ్బు కొట్టేసినట్టు ఒప్పుకోండి, లేకపోతే పోలీస్ లాంటి పవర్ రుచి చూడాల్సి ఉంటుంది. సార్, మేము అలాంటి వాళ్ళం కాదు సార్. కావాలంటే మా అయ్యగారికి ఫోన్ చేసి కనుక్కోండి. ఇన్నేళ్లు నమ్మకంగా ఇంట్లో పని చేస్తున్నా, దొంగతనం చేయాల్సినంత కర్మ మాకేం పట్టలేదు. అదే నమ్మకాన్ని అడ్డం పెట్టుకున్నారు, అవకాశం కోసం ఎదురు చూశారు. అది దొరకగానే సైలెంట్గా నొక్కేశారు. సార్, అయ్యగారు ఎన్నోసార్లు నా చేతికి లక్షల రూపాయలు ఇచ్చి బ్యాంకులో కట్టమనేవాళ్ళు. కానీ నా జీతం 4000 అయినా ఎన్నోసార్లు లక్షల రూపాయలని ఈ చేతులతో బ్యాంకులో కట్టాను. కానీ ఏనాడు కక్కుర్తి పడలేదు. ఇప్పుడు చెప్పండి, లక్షలు చూసినా లక్ష పెట్టిన మేము ఏళ్ల కోసం దొంగతనం చేసామంటారా? బాబుగారు ఉప్పు తిన్న మేము అన్నం తిన్న ఇంటికే కన్నం వేసామంటారా? మీరు ఇలా అడిగితే చెప్పర్రా, 3rd డిగ్రీతో కుళ్ళబొడిస్తే గాని. ఇన్స్పెక్టర్, నమస్తే మేడం, మీ ఇంట్లో దొంగతనం జరిగిందని మాకు ఫోన్ వస్తే కనీసం నాకు ఇన్ఫార్మ్ చేయకుండా నా ఇంట్లో మనుషుల్ని అరెస్ట్ చేస్తారా? కానీ కంప్లైంట్ చేసింది కూడా మీ ఇంట్లో మనిషే కదా మేడం. ఫోన్ రాగానే మేము వెళ్ళి సెర్చ్ చేస్తే ఆ డబ్బు వీళ్ళ రూమ్లోనే దొరికింది. ఇన్స్పెక్టర్, రూమ్లో ఏంటి?
కావాలంటే వీళ్ళ జేబుల్లోనే దొరుకుతుంది. ఇరికించాలని చూస్తే బోల్డెన్ ఉపాయాలు. మీకు కొత్త, నాకు కొత్త. అది సరే సార్, కానీ జగదీష్ గారు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు, అందుకనే వీళ్ళని అరెస్ట్ చేయక తప్పలేదు. తెలుసు, అందుకే మా లాయర్తో సహా వచ్చాను. కానీ కంప్లైంట్? యూ డోంట్ వరీ, అదంతా నేను చూసుకుంటాను. లాయర్ గారు. ఎస్ మ్యామ్. తన సొంత పూచీకత్తు మీద వీళ్ళని విడిపించడానికి మేడం గారు సబ్మిట్ చేస్తున్న అప్లికేషన్. ఇప్పుడు మీకేం అభ్యంతరం లేదనుకుంటా. కానిస్టేబుల్, ఇక మీకేం భయం లేదు. లాయర్ గారు, ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి రండి. ఓకే మేడం. పదండి. ఎక్కండి. నమస్కారం అమ్మా. ఇంత జరిగాక ఇంక మేము రాలేమమ్మా. మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టలేము. లీలా. అవునమ్మా, రాత్రింపవళ్ళు సొంత మనుషుల్లా కాపలా ఉన్న మాకు దొంగలు అని ముద్ర వేశారు. ఇంత అవమానం జరిగాక మేము మళ్ళీ అక్కడికి రాలేము. వద్దమ్మా. రాము, నేను రమ్మంటున్నాను, అయినా రారా? చూడమ్మా, అనుమానం అనేది రాకూడదు, వచ్చింది. అవమానం జరగనేకూడదు, జరిగింది. ఇదంతా ఎవరు చేశారు, ఎందుకు చేశారు మీకు తెలుసు, మాకు తెలుసు. అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్తారు? బాబుగారి ఊరికి. ఆ పల్లెటూళ్ళలో బాబుగారికి పెంకిటిల్లు ఉంది, చాలా పాతిల్లు. సిటీకి రాకముందు బాబుగారు ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళట. ఇంక మేము అక్కడే బాబుగారి పొలం చూసుకుంటూ ఆ పల్లెటూళ్ళలోనే. కనీసం అంకుల్ తిరిగి వచ్చేదాకైనా. వద్దులే అమ్మా, అయినా మేము ఎక్కడున్నా సేవ చేసుకునేది ఆ బాబుగారికేగా. సాగు చేసేది ఆ బాబుగారి పొలాన్నేగా. దయచేసి మమ్మల్ని బలవంత పెట్టకండి అమ్మా, వెళ్ళొస్తాం. పాప జాగ్రత్తమ్మా. అబ్బబ్బబ్బబ్బా, డబల్ ధమాకా అన్నట్టు ఏం ప్లాన్ చేశారు వదిన గారు. 2 birds at 1 shot. భలే భలే భలే. మరేమనుకున్నావు ఈ ప్రభావతం అంటే? స్పాట్ పెట్టిందంటే అవుట్ అయిపోవాల్సిందే. అదంతా ఓకే గాని పోలీసులు ఆ రాము గాడిని వాడి పెళ్ళాం లేలని అరెస్ట్ చేసినట్టు రమ్మికి తెలిసిందనుకో ఊరుకుంటుందంటారా? అస్సలు ఊరుకోదు, బెయిల్ మీద తప్పకుండా తెస్తుంది. అయితే మనం ఇంత కష్టపడేం లాభం? వాళ్ళిద్దరూ మళ్ళీ ఈ ఇంట్లోనే తిష్ట వేస్తారు కదా. ఛాన్సే లేదు. వాళ్ళు పేరుకి పని మనుషులే అయినా ఆత్మాభిమానం కలవాళ్ళు. ఇంత జరిగాక ఆ రమ్య కాదు కదా, మా అన్నయ్య చెప్పినా గాని పొరపాటున కూడా ఈ గడపలో అడుగు పెట్టరు. సూపర్, ఫెంటాస్టిక్, అద్భుతం. రాయలసీమలో కక్షలతో రగిలిపోయే వాళ్ళు కూడా ఇంత కరెక్ట్ గా ప్లాన్ చేయలేరు. గ్రేట్, రియల్లీ యువర్ గ్రేట్. రమ్య, అసలు ఏం జరిగిందంటే అమ్మా? ఛీ, మాట్లాడకండి. మీ దొంగ బుద్ధిని బయట పెట్టారని ఆ అమాయకుల మీద దొంగతనం కేసుని బనాయిస్తారా? మీ నిజ స్వరూపాన్ని తెలియజేసినందుకు వాళ్ళిద్దరిని అన్యాయంగా జైలు పాలు చేయాలనుకుంటారా? మేమేం చేశాం? దొంగతనం చేసింది వాళ్ళు, పోలీసులకు పట్టుబడింది కూడా వాళ్లే. అవును, పట్టుబడ్డారు. అమాయకులు కాబట్టే వాళ్ళిద్దరికి మీరు ఇంత ద్రోహం చేయగలిగారు. ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను, ఆ పన్నోళ్ళ మీద ఓ జాలి చూపిస్తున్నావు. ఇంట్లో డబ్బు పోతే కంప్లైంట్ ఇవ్వడం తప్ప, ఆ దొంగ విధవల్ని పోలీసులు పట్టించడం తప్ప. ఆపండి, ఆపండి మీ నాటకాలు. ఏంటన్నారు? వాళ్ళు మీ డబ్బుని దొంగతనం చేశారా? ఏది నా కళ్ళలోకి చూసి చెప్పండి. దొంగతనం చేయకపోతే పోయిన ఆ డబ్బు వాళ్ళ రూములో ఎందుకు దొరుకుతుంది? ఎలాగైనా దొరుకుతుంది. వాళ్ళని ఎలాగైనా దోషులుగా నిలబెట్టాలని మీరు కంకణం కట్టుకున్నప్పుడు ఆ డబ్బు వాళ్ళ రూమ్లోనే కాదు, వాళ్ళ జేబుల్లోనూ దొరుకుతుంది. ఎందుకంటే స్పాట్ పెట్టింది దొంగతనంలో ఆరితేరిన ఎక్స్పర్ట్ కదా. నోర్మై, అవునే, మేమే ఇరికిచ్చాము. ఏం చేస్తావు? ఏం చేయగలుగుతావు? వాళ్ళనే కాదు, నిన్ను ఏదో రోజు ఇలాగే ఇంట్లో నుంచి తరిమేస్తాం. ప్రభావతమ్మ, అది నీ తరం కాదు. వాళ్ళిద్దరూ పేరుకి పనివాళ్లే అయినా ఆత్మాభిమానం కలవాళ్ళు. అందుకే వాళ్ళ నేరం రుజువు కాకపోయినా నేను బతిమాలనా రానన్నారు, ఇంటి గడప తొక్కనన్నారు. కానీ
నీ చిల్లర ప్లాన్స్ కి పడిపోవడానికి నేను వాళ్ళలాంటి అమాయకురాల్ని కాదు. రమ్య ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ భవానీ ఎంటర్ప్రైజెస్. నేను ఎత్తులు వేయడం మొదలు పెడితే నన్ను ఎదుర్కోవడం మీ వల్ల కాదు. అది చూద్దాం. నువ్వు ఏ పోస్టు చూసుకుని మిడిసి పడుతున్నావో. నీకు ఆ పోస్టు లేకుండా చేయకపోతే నా పేరు వీరమాచినేని జగదీషే కాదు. మా అన్నయ్యని వల్లో వేసుకుని ఇంటి తాళాలు ఆఫీస్ అధికారాలు సంపాదించానని విర్రవీగుతున్న నిన్ను 10 మందిలో తలదించుకునేలా చేసి నీ అధికార పీఠ నుంచి కిందకి దించేసి కన్నీళ్లతో కట్టు బట్టలతో ఈ ఇంటి గడప దాటేలా చెయ్యకపోతే నా పేరు సూర్యదేవర ప్రభావతమ్మే కాదు. ఛాలెంజ్ చేస్తున్నారా? అవును, ఛాలెంజ్ చేస్తున్నావు. నిన్ను ఈ ఇంట్లోంచి తరిమేసేదాకా మేము నిద్రపో. ఏ నమ్మకంతో అన్నయ్య నిన్ను తన నెత్తిని పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని దెబ్బతీసేదాకా మేము విశ్రాంతి తీసుకోము. ఓకే, ఆల్ ది బెస్ట్. చూద్దాం మీ నాటకమే గెలుస్తుందో నా నిజాయితీనే గెలుస్తుందో. అబ్బో అబ్బో అబ్బో, ఇక రాధ సగం చచ్చిపోయినట్లే అనుకో అమ్మాయి. అటు ఫ్యాక్టరీలో ఇటు ఇంట్లో సమస్యలతో సతమతమైపోతూ ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అనుకో. మొన్న దాని ఆఫీస్కి వెళ్ళి 10 మంది ముందు దాని పరువు తీసేశాను. అందరి ముందు దాని గత చరిత్ర గురించి నేను చెప్తుంటే ఎది దాని ముఖం చూడాల్సిందమ్మాయి. తేలు కుట్టిన దొంగలాగా కక్కాలేక మింగాలేక కళ్ళ నీళ్లు పెట్టుకుందనుకో. శభాష్ శభాష్ మామాశ్రీ. దేనికి మేడం శభాష్? ఇంతకు ముందు ఈయన గారు చెప్పిందేంటి, ఇప్పుడు చేసిందేంటి? అందుకే నిన్ను కుర్ర కుంక అనేది, ఉష్ట్రపక్షి అనేది. అసలు ఓ మనిషిని చంపితే ఏమవుతుంది? ఒకేసారి టపీమని ప్రాణం పోతుంది. కానీ ఇలా 10 మందిలో పరువు తీస్తే, వంచిన తలని ఎత్తుకోనికుండా చేస్తే అది ఆ బాధ చావు కన్నా భయంకరంగా ఉంటుంది. అందుకే రాధను చంపటం కాదు, నేను ఎందుకు బతుకున్నాను అని అది లోపలే కుమిలి కుమిలి కుళ్ళి కుళ్ళి కృషించి నశించిపోయేలాగా చూడాలి. అప్పుడు మన చేతికి మట్టి అంటదు, మన పగా తీరుతుంది. ఎలా ఉందమ్మాయి? ఎంతైనా సీనియరే అనిపించారు. చల్పాయ్, మామాశ్రీకి మరో 10,000 కొట్టు. చాలదమ్మాయి, ఇప్పుడు కొట్టింది దాని పరువు మీద, ఇక ముందు కొట్టబోయి దాని ఫ్యాక్టరీ మీద. చాలా ఖర్చు అవుతుంది. ఇంట్రెస్టింగ్. ఏం చేయబోతున్నారు? దాని వేలుతో దానికన్నే పడవబోతున్నాను. అంటే మన వాడిని ఒకరిని ఆల్రెడీ రాధ ఫ్యాక్టరీలో ప్లాంట్ చేశాను. ఎవడు వాడు? చెప్పను, చూపిస్తాను. మేడం, ఆ లిటిగేషన్ లింగమూర్తి చెప్పిన పని చేస్తాడంటారా? మన వెయిటింగ్ వేస్టేనా? చల్పాయ్, మా మామాశ్రీ సంగతి నీకు పూర్తిగా తెలీదు. ఇలాంటి పనులకైతే మనం గ్యారంటీగా నమ్మొచ్చు. అంటే నీచ్ కమీనే కుత్తే లాంటి వాళ్ళందరితోనూ లింగమూర్తి గారికి స్ట్రాంగ్ లింకులు ఉన్నాయన్నమాట. చల్పాయ్, సారీ మేడం. అదిగో వస్తున్నాడు మామాశ్రీ. వస్తున్నాడు సరే, తెస్తున్నాడా అని. కొంచెం వెయిట్ చేయవై, 5 minutes లో వచ్చేస్తాం. అమ్మాయి, ఇతని పేరు కోటి. ఆ రాధా వాళ్ళ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. మనిషిలో మంచి పట్టుదల ఉంది, యూనియన్లో మంచి పట్టు ఉంది. నమస్తే మేడం. ఏం చేయాలో చెప్పే తెచ్చారుగా. అమ్మమ్మమ్మమ్మ, ముందే చెప్పకపోతే లిటిగేషన్ అయిపోదు. చేయాల్సిన పని మొత్తం పూసగుచ్చినట్టు చెప్పి మరీ తీసుకొచ్చాను. పూసగుచ్చడం కాదు, గుచ్చిన పూసల దండనే పుట్టుకొని తెంపటం మనకు కావాల్సింది. ఒరే కొత్తం, నువ్వు మధ్యలో మాట్లాడకు. చూశాను మేడం, నన్ను కొత్తం అంటున్నాడు. మాట్లాడక మరి. నాకు ఒళ్ళు మండితే కొత్తం అని కాదు, గొట్టం అంటాను. ఆ టక్కేంటి తేరగా తెగ తినిబలిసిన ఊర పందిలా? ఆ లుక్ ఏంటి గుడ్ల కోపలా? మేడం, ఆప్తారా మీరిద్దరు? మామాశ్రీ, ఓకే, కోటికి చేయాల్సిన పని మొత్తం చెప్పాను. చేతిలో తైలం పడితే మనాడు ఏ పని చేయడానికైనా రెడీ. ఏం కోటి, అంతేనా? నేను పనిలోకి దిగాక మీకే తెలుస్తుందిగా మేడం. దట్స్ గుడ్.
చల్పాయ్. లుక్ మిస్టర్ కోటి, నా దగ్గర పనిచేస్తే ప్రతిఫలము ఉంటుంది, ఫెయిల్ అయితే పనిష్మెంట్ ఉంటుంది. ఈడు పాస్ అవుతాడని నాకు నమ్మకం లేదు. ఒరే కొత్తం, శుభమా నువ్వు పాడు పని మొదలు పెడుతుంటే అశుభం మాటలేమిటి? నీకెందుకమ్మా, నువ్వు నిశ్చింతగా ఉండు. నీళ్లలో ఉన్న ముసలి ఎంత స్ట్రాంగో ఆ ఫ్యాక్టరీలో మన కోటి అంతే స్ట్రాంగు. పనిలోకి దిగాడు అంటే పూర్తయ్యేదాకా నిద్రేపోడు. నాది భరోసా. ఓకే. మంచి పనులకైతే నీ చేత్తో ఇవ్వాలి గాని ఇలాంటి వంచన పనులకైతే నా చేత్తో ఇస్తే కలిసి వస్తుందని. కరెక్టే, తమరిది సెకండ్ హ్యాండ్ కదా. సరేనమ్మాయి, కోటిని దించేసి మళ్ళీ వచ్చి కలుస్తాను. అలాగే. అలాగే కాస్త నాకు కూడా తైలం ఏదైనా. చల్పాయ్. ఓరి కొత్తంగడ, ఈ లింగమూర్తి దగ్గర నొక్కేస్తున్నావా? చూస్తా. ఏంటి నువ్వు చూసేది? నా కొత్తం, నువ్వు మాత్రం నొక్కేవేంటి అక్కడ ఇక్కడ? ఇదిగా ఉంటానమ్మాయి, వెళ్ళొస్తాను. పదకోటి. చల్పాయ్, ఈ కోటి పనికొస్తాడంటావా? ఈడు మందు కొట్టడానికి తప్పితే ఏ పనికి పనికిరాడనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ వేరేగా ఉంటే మీ ఇష్టం. ఎక్కువ. కోటి, పని చేస్తున్నందుకు సగం నీకు, బేరం కుదిర్చినందుకు సగం నాకు. తీసుకో, జల్సా చేసుకో. అక్కడ సగం నొక్కేసినట్టున్నారు. వీటి దుంప దగ్గ ఈ రెండు సగాల్ని కలిపేస్తే గానీ ఓ కట్టయి జావదు. మరి ఏం చేయను? ఇదే లిటిగేషన్ అంటే. వీడి దుంప దగ్గర వీడికి తెలివి ఎక్కువే. రామ్మా చిట్టి తల్లి. అదిగో వస్తుంది వస్తుంది. రమ్య, ఆఫీస్కేనా? పాపం పసిపిల్ల, దాన్ని తీసుకుని నువ్వు ఆఫీస్కి వెళ్ళటం నీకు కష్టం కదూ? థ్యాంక్స్. కష్టపడ్డం నాకేం కొత్త కాదు. ఏదో ఆవేశంలో మాట మాట అనుకుంటాం. అంత మాత్రాన మనం ఒకటి కాకుండా పోతామా? చెట్టంత మనుషులు ఇద్దరు ఇంట్లో ఉండగా పాపం నువ్వు ఆఫీస్కి తీసుకువెళ్ళావని తెలిస్తే బావగారు తెగ ఇదైపోతారమ్మా. పంతాలు పట్టింపులు పెద్దవాళ్ళ మధ్యమా? మధ్యలో పసిదేం చేసింది చెప్పు? దాన్ని ఎందుకలా నలిగిపోయేలా చేస్తావు? అందుకే దాన్ని నాకిచ్చి నువ్వు నిశ్చింతగా ఆఫీస్కి వెళ్ళిరమ్మా. అవసరం లేదు. పడక నీడా అని తెలిసాక కూడా నా బిడ్డని మీ చేతిలో పెట్టేంత పిచ్చిదాన్ని కాను. వా, ముక్కు పచ్చలారని పసిదాన్ని మేమేదైనా చేస్తామనా నీ ఉద్దేశం? మేము డబ్బు కక్కుర్తుపడే వాళ్ళమే కాని పసిదానికి ఆన్ చేసేంత దుర్మార్గులం కాదమ్మా. థ్యాంక్స్. విశ్వాసంగా నమ్ముకొనున్న రాము, లీలా లాంటి వాళ్ళనే దొంగతనం అంటగట్టి బయటికి తరిమేసినప్పుడే అర్థమైంది మీరు ఎంతటి సన్మార్గులో. ఫ్యాక్టరీ సైరన్ల మధ్య, యంత్రాల రణగోణ ధ్వనుల మధ్య నా బిడ్డ ఊపిరాడక గిలగిల్లాడినా భరిస్తాను, కానీ మీలాంటి వాళ్ళ చేతుల్లో నా బిడ్డ ఒక్క క్షణం ఉన్నా సహించను. గుడ్ బై. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. అనుకున్న టైంకి సరుకు మార్కెట్లోకి వెళ్లకుండా ఆపాలి. అలాగే మేడం. సూపర్వైజర్ భాస్కర్ గారు కోటి అనే వర్కర్ని తాగొచ్చినందుకు పనిలోకి తీసుకోలేదట.